హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. 21 నుంచి జూనియర్ అధ్యాపకుల ధ్రువపత్రాల పరిశీలన. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియమించేందుకు అధ్యాపకులుగా ఎంపిక చేసిన వారి ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 21 నుంచి 31 వరకు జరగనుంది. ఇంటర్ విద్యాశాఖ శనివారం షెడ్యూల్ జారీ చేసింది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు వెనుక ఉన్న ఎంఏఎం మోడల్ జూనియర్ బాలికల కళాశాలలో పరిశీలన జరగనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఎంపికైన అధ్యాపకుల జాబితాను ఇంటర్ విద్యాశాఖకు అందజేసింది. మొత్తం 1392 మందిని నియమించేందుకు కమిషన్ 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా, కొన్ని పోస్టులపై కేసుల వల్ల 1288 మందిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత సమావేశం ఏర్పాటు చేసి జూనియర్ అధ్యాపకులకు, మరో 210 మంది డిగ్రీ అధ్యాపకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేస్తారని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య చెప్పారు. సుమారు 60 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందన్నారు. సర్వీస్ నిబంధనలను పరిశీలించి న్యాయశాఖ అభిప్రాయం తీసుకొని పదోన్నతులు ఇస్తామని తెలిపారు. రాష్ట్ర కేడర్గా పదోన్నతులు ఇచ్చి బదిలీ చేస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు 3 ఏళ్లకు ఒకసారి అనుబంధ గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. జూనియర్ అధ్యాపకులకు డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతులు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా అర్హులైన 60 మంది ముందుకొచ్చారని, ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని తెలిపారు. జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డుల విడుదల. దేశవ్యాప్తంగా ఈ నెల 22న ప్రారంభం కానున్న జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలకు అడ్మిట్ కార్డులను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ శనివారం విడుదల చేసింది. ఈ నెల 22, 23, 24 తేదీలలో జరిగే పరీక్షలకు మాత్రమే ప్రస్తుతం వాటిని అందుబాటులో ఉంచింది. వాటిని విద్యార్థులు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 28, 29, 30 తేదీలలో జరిగే పరీక్షలకు తర్వాత జారీ చేస్తామని, చివరి రోజైన 30వ తేదీన బీఆర్బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ 2 నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో బీటెక్లో ప్రవేశానికి పేపర్ 1 జరగనుంది. దేశవ్యాప్తంగా 2 పేపర్లకు కలిపి 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 1,50,000 మంది హాజరవుతారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం 2 షిఫ్ట్లలో పరీక్షలు జరుగుతాయి. ముగిసిన టెట్-2 పేపర్ 1 పరీక్షలు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ అర్హత కోసం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2024-2కి సంబంధించిన పేపర్ 1 పరీక్షలు శనివారంతో ముగిశాయి. రేపటి సోమవారంతో పేపర్ 2 పరీక్షలు కూడా ముగియనున్నాయి. దీంతో ఈ నెల 2 నుంచి ఆన్లైన్ విధానంలో ప్రారంభమైన టెట్-2 పరీక్షలు మొత్తం ముగియనున్నాయి. 23 జిల్లాలకి సంబంధించిన టెట్ పేపర్ 1 పరీక్షలు శుక్రవారంతో ముగియగా, శనివారం మిగిలిన 10 జిల్లాల అభ్యర్థులకు పేపర్ 1 పరీక్షను నిర్వహించారు. ఇక మిగిలి ఉన్న పేపర్ 2 పరీక్షలు నేడు ఆదివారం, రేపు సోమవారంతో ముగియనున్నాయి. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను ఈ నెల 20 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజుల పాటు 20 సెషన్లలో పరీక్షలను పూర్తి చేయనున్నారు. మిగిలిన పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్. ప్రైవేటు పీజీ వైద్య కళాశాలలో మిగిలిపోయిన మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కింద వెబ్ ఆప్షన్లను పెట్టుకోవాలని అభ్యర్థులకు సూచించింది. ప్రొవిజనల్, ఫైనల్ మెరిట్ జాబితాలో పేర్లున్న వారు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ నెల
20 సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది. మైనార్టీ గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తులు. మైనార్టీ గురుకులాలలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. 5వ తరగతి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇతర కాలేజీలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలతో పాటు 6, 7, 8 తరగతులలో ఖాళీల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ మేరకు మైనార్టీ గురుకులాల సొసైటీ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫిబ్రవరి 28వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మైనార్టీ అభ్యర్థులకు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్పై, ఇతర వర్గాలకు లక్కీ డ్రా పద్ధతిలో సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. సిఓఈలో ప్రవేశాలకు మాత్రం స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తామని సొసైటీ పేర్కొంది.